కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలుపైన బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపైన తీవ్ర విమర్శలు చేశారు. ఒకరోజే 8 జీవోల అమలును హైకోర్టు నిలిపివేయడం తెలంగాణ పరిపాలన చీకటి అధ్యాయమని ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఆరోపించారు. పథకాలను నిలిపివేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సత్యవతి రాథోడ్ విమర్శించారు. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపివేసే ప్రయత్నంలో భాగంగానే కళ్యాణ లక్ష్మిని దెబ్బతీస్తున్నారని మెతుకు ఆనంద్ ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి పథకాలను కొనసాగించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ఒక చీకటి అధ్యాయం అని చెప్పడానికి చాలా బాధగా ఉన్నది. నిజంగా తెలంగాణలో ఒకటే రోజు 8 జీవోలను హైకోర్టు వాటి అమలును నిలిపివేస్తూ ఆదేశాలు ఇవ్వడం అనేది నిజంగా చాలా చాలా బాధాకరమైన విషయం. షాదీ ముబారక్ మరియు కళ్యాణ లక్ష్మి పథకాలు అనేవి రాజ్యాంగ విరుద్ధం. ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలు ఈ సంక్షేమ పథకాలకు పెట్టడం కరెక్ట్ కాదు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లో ఒక చరిత్రాత్మకమైన స్కీమ్ ఏదైనా ఉందంటే అందులో మొదటి వరుసలో ఉండేది ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు. దాని వెనక ఒక లోతైన విశ్లేషణ ఉంది. కేసీఆర్ గారి మస్తిష్కం నుంచి ఉద్భవించింది ఈ కళ్యాణ లక్ష్మి పథకం, షాదీ ముబారక్ పథకం. అమ్మాయి అకౌంట్లో పడేటట్టుగానే ఈ పథకాన్ని గౌరవ కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు దాన్ని రూపకల్పన చేశారు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కూడా ఈ స్కీమ్లో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా గౌరవ హైకోర్టులో వాదించినందుకు ఈరోజు స్టే వచ్చింది.